జపాన్లో ఒక పెద్ద ఎర్త్క్వేక్ కానీ సునామీ కానీ వస్తే సిటీ అంతా సముద్రం మీద ఫ్లోట్ అయ్యి సర్వైవ్ అయితే ఎలా ఉంటుంది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో అలానే ఉండబోతుంది. జపాన్ సైంటిస్టులు ఇప్పుడు ఫ్లోటింగ్ సిటీస్ని డిజైన్ చేస్తున్నారు. జపాన్కి ఎర్త్క్వేక్ సునామీస్ అనేవి చాలా కామన్. టోక్యో లాంటి కోస్టల్ సిటీస్ రిస్క్లో ఉంటాయి. అందుకే షిమ్జు కార్పొరేషన్ ఒక క్రేజీ ప్లాన్ని ప్రపోజ్ చేసింది. అదే ఓషన్ స్పైరల్ సిటీ. ఇది ఒక అండర్ వాటర్ ప్లస్ ఫ్లోటింగ్ సిటీ కాన్సెప్ట్. ఇది డోమ్ షేప్లో ఉంటుంది. కొన్ని వేల మందిని అకామిడేట్ చేయగలదు. దీనికోసం ఎనర్జీ సోర్సెస్గా థర్మల్ ఎనర్జీ మరియు సోలార్ ప్యానెల్స్ని యూజ్ చేస్తారు. వేస్ట్ వాటర్ని రీసైకిల్ చేస్తారు. అలాగే అగ్రికల్చర్ కూడా అండర్ సీలోనే జరుగుతుంది. ఇది చాలా ఫ్యూచరిస్టిక్ బట్ రియలిస్టిక్ డిజైన్ కూడా. 2011లో తోహోకు ఎర్త్క్వేక్ అండ్ సునామీ జపాన్ని చాలా ఇంపాక్ట్ చేసింది కదా. ఇలాంటి డిజాస్టర్ వల్ల ల్యాండ్లో ఉన్న సిటీస్ అన్ని కొలాప్స్ అయిపోతాయి. సో ఈ ఫ్లోటింగ్ సిటీ అనేది సీ మీద ఉండటం వల్ల షాక్ అబ్జర్వ్ అవుతుంది. అంతేకాదు కొలాప్స్ అయ్యే ఛాన్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఎవరికి తెలుసు 2050లో మనం రియల్ ఫ్లోటింగ్ జపాన్ సిటీ చూస్తామేమో. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.